హాయ్ హలో నమస్తే. మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. పార్వతక్క ఇంటర్వ్యూ పార్ట్ 2ను మీరు చూస్తున్నారు. పార్ట్ 2 ప్రారంభమైంది. పార్వతక్క తెలుగు, కన్నడము, హిందీ, మరాఠీ 4 భాషల్లో అనార్గళంగా పాడగల సత్తా కలిగిన పార్వతక్కను మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ బార్డర్ సరిహద్దులో ఉన్న పార్వతక్క ఇంటర్వ్యూ పార్ట్ 2 మీరు చూస్తున్నారు. ఈ పార్ట్ 2 పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి ఈ వీడియోను 10 మందికి షేర్ చేయాలని కోరుచున్నాం. అక్క పార్వతక్క ఇప్పటిదాకా 4 భాషల్లో పాడింది. ఆ పాటలన్నీ కూడా మనం సపరేట్గా కన్నడం సపరేట్ ఉన్నాయి, మరాఠీ సపరేట్ ఉన్నాయి, తెలుగు సపరేట్ ఉన్నాయి, హిందీ సపరేట్ ఉన్నాయి. అన్నీ కలిపి ఒక ఫోల్డర్గా ఫుల్ సాంగ్స్ ఒక ఎపిసోడ్గా కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఈ పూర్తి వీడియోలు చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. పార్వతక్క, ఇప్పుడు మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తారు? పుట్ట మీద పాల పిట్ట. ఓకే. పుట్ట మీద పాల పిట్ట జజి మొగులాలి, ముట్ట పోతే తెలుగుట్టే జజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జజి మొగులాలి, ముట్ట పోతే తెలుగుట్టే జజి మొగులాలి. మంత్రమేసే మామ కొడుక జజి మొగులాలి, మందు దంచు మామ కొడుకో జజి మొగులాలి. మంత్రమేసే మామ కొడుక జజి మొగులాలి, మందు దంచు మామ కొడుకో జజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జజి మొగులాలి, ముట్ట పోతే తెలుగుట్టే జజి మొగులాలి. అరుగు మీద రోలు పెట్టి జజి మొగులాలి, వాయి నేను దంచుతుంటే జజి మొగులాలి. మర్రి కింద రోలు పెట్టి జజి మొగులాలి, మందు నేను దంచుతుంటే జజి మొగులాలి. వాడు చూసే చూపులకు దజి మొగులాలి, వాయిదంగాదేమి చేతూ దజి మొగులాలి. వాడు చూసే చూపులకు జజి మొగులాలి, వాయిదంగాదేమి చేతూ జజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జజి మొగులాలి, ముట్ట పోతే తెలుగొట్టే జజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జజి మొగులాలి, ముట్ట పోతే తెలుగొట్టే జజి మొగులాలి. అడ్డా ఒట్టు పెట్టుకొని జజి మొగులాలి, అరుగు మీద లీలా పడితే జజి మొగులాలి. అడ్డా ఒట్టు పెట్టుకొని జజి మొగులాలి, అరుగు మీద లీలా పడితే జజి మొగులాలి. వాడు చూసే చూపులకు జజి మొగులాలి, అడ్డా బొట్టు అద్దమాయే జజి మొగులాలి. వాడు చూసే చూపులకు జజి మొగులాలి, అడ్డా బొట్టు అద్దమాయే జజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జజి మొగులాలి, ముట్ట పోతే తెలుగొట్టే జజి మొగులాలి. పుట్ట మీద పాల పిట్ట జజి మొగులాలి, ముట్ట పోతే తెలుగొట్టే జజి మొగులాలి. సుక్క బొట్టు పెట్టుకొని జజి మొగులాలి, సూరు కింద లీలా పడితే జజి మొగులాలి. సుక్క బొట్టు పెట్టుకొని జజి మొగులాలి, సూరు కింద లీలా పడితే జజి మొగులాలి. వాడు చూసే చూపులకు జజి మొగులాలి, సుక్క బొట్టే సున్నమాయే జజి మొగులాలి. సుక్క బొట్టే సున్నమాయే జజి మొగులాలి. జోర్దార్ టాలెంట్ షో నా పాట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా పాటని ఎంకరేజ్ చేయండి. ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్స్ అన్న. మీరు వస్తారో రారనుకున్నా, మీకు ధన్యవాదాలు. నా పాటలు ఇందాక వచ్చిర్రు. మన పార్వతక్క హిందీ, తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో అనార్గళంగా 4 భాషల్లో పాడగల సత్తా కలిగిన అక్క.
కళాకారులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వెతికి పట్టుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే వేదికనే మన జోర్దార్ టాలెంట్ షో. అక్క, నేను మీ దగ్గరికి రాకముందే మీరు మంచి కళాకారులు, మీరు పాడగలరు, పాడుతున్నారు కాబట్టే నాకు ఫోన్ చేసి మన ఛానల్ ద్వారా ఇంకొంతమందికి పరిచయం చేసే వేదిక మీకు ఈ జోర్దార్ టాలెంట్ షో. ఎందుకంటే నేను మిమ్మల్ని బయటకు తీస్తున్నా, ప్రపంచానికి పరిచయం చేస్తున్నా అంటే అది కరెక్ట్ కాదు. నేను రాకముందే మీరు ఆల్రెడీ కళాకారునిగా మీ ప్రాంతంలో, మీ ఊళ్ళో, మీ అత్తగారుల్లో, మీ స్నేహితులందరికీ ఒక సింగర్గా పరిచయం. కాబట్టి మిమ్మల్ని మన ఛానల్ ద్వారా ఇంకొంతమందికి పరిచయం చేసే అవకాశం నాకు కలిగింది. అవకాశం నాకు కల్పించినందుకు నీకు ప్రత్యేకత ధన్యవాదాలు, కళాభివందనాలు, కృతజ్ఞతలు అక్క. అక్క, మీ వాళ్ళందరూ కలిసి ఒక చోటు ఉన్నప్పుడు నువ్వు పాడతావు, నువ్వు చాలా మంచి పాటలు పాడుతావు అన్నారు. మీ అమ్మ వాళ్ళ ఊళ్ళకి రాగానే అందరూ అంటారు, మా పార్వతి పాటలు తీసుకోవడానికి వచ్చిన బిడ్డ అని వాడి, అమ్మ పార్వతి యూట్యూబ్లో పాడుతున్నట్టు అని. అంటే ఇక్కడ మీ అమ్మ వాళ్ళ ఊళ్ళో అందరికీ నువ్వంటూ ఒక సింగర్గా పరిచయం అయిపోయాను. ఇక చాలామంది రాగానే అడుగుతారు, మా పార్వతి పాటలు తీసుకొని యూట్యూబ్లో పెడతా, యూట్యూబ్లో పాడుతుందట్నా అని చెప్పి అంటారు. అక్క, ఈరోజు మన ఛానల్ ద్వారా మీ అమ్మ వాళ్ళ ఊళ్ళో ఈ ప్రోగ్రాం తీసుకొని మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి అందించే అవకాశం కల్పించిన నీకు ధన్యవాదాలు. పార్వతక్క, ఇప్పుడు మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తావు? రాయిని పూజించి. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవం యాడుంది కను తెరవని మానవుడా, కన్నెదుటే నిలిచింది గమనించవెందుకురా. 9 నెలలు బరువనక బాధలు మోసిందెవరయ్యా, పురిటి నొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా. నువ్వు కడుపుల కదలంగా మురిసినదమ్మేరా. రాయిని పూజించే మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవం యాడుంది అను ఎరువని మానవుడా, కన్నెదుటే నిలిచింది గమనించవెందుకురా. కనిపించని దైవం ముందు కరుణించర దేవుడా అంటూ, నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నీకిస్తాను. నాకొక్క కొడుకును ఇవ్వు నీ ముడుపును నీకిస్తాను. నువ్వు కడుపులో దాడిని చేస్తే నా కొడుకే కదిలిందంటూ, ఆ బాధల నవ్వుల వెనుక నలిపేసేదమ్మొక తేరా. ఆ బాధల నవ్వుల వెనుక నలిపేసేదమ్మొక తేరా. రాయిని పూజించి మనసే మనకుంది, అమ్మను ప్రేమించే గుణమే లేకుంది. దైవం యాడుంది కను తెరవని మానవుడా, కన్నెదుటే నిలిచింది గమనించవెందుకురా. కన్నెదుటే నిలిచింది గమనించవెందుకురా. నా జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు నా పాట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జోర్దార్ టాలెంట్ షో సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ 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 అక్క, ఎక్సలెంట్. పార్వతక్క ఒక పాటను మించి ఒక పాట 4 భాషల్లో పాడగల ప్రావీణ్యం ఉంది అక్కకు. అక్కకు పాట అంటే ప్రాణమిగా చాలా ఇష్టం అక్కకు. నాకు వాట్సాప్ పంపించింది, వాట్సాప్లో పంపించి నాకు ఫోన్ చేసి అడిగింది, అన్న నేను పంపిన పాటలు నీకు నచ్చినాయా లేదా, ఎట్లున్నాయి అన్నాను. అక్క చాలా బాగున్నాయి, మంచిగా వాడినావు అని చెప్పిన. మళ్ళీ ఏమన్నా పంపి అన్నా అని కూడా అడుగుతుంది. అంటే వద్దక్క, ఒక 2 పాటల ద్వారా మీరు ఎట్లా పాడతారు, ఈ పాటకు ఆ పాటకు తేడా ఏందని చూడడం కోసమే ఒక 2 పాటలు పంపించమంటాం. అంతేగాని మీరు పాడతారా లేదా, మీరు పాడగలరా, మీ పాటలు ఎట్లున్నాయని జడ్జిమెంట్ చేసే అంత స్థాయి కాదు నాది. కాకపోతే
పాటలు ఒక పాటకు తేడా ఉందా లేదా అన్నీ ఒకటే రకంగా వాడుతున్నాం అని చూడడం కోసమే 2 పాటలు వాట్సాప్ పంపించమంటాం. చూస్తున్న మీ అందరు కూడా పంపిస్తున్న మీ అందరు కూడా చెప్పేది ఏంటంటే ఒక 2 పాటలు పంపించండి మాకు వాట్సాప్ కింద కనబడుతున్న నెంబర్కి. అవి చూసి మీకు మళ్ళీ వెంటనే రిప్లై ఇస్తాం. కొంచెం టైం పట్టినా తప్పకుండా మీ ఊరికి వచ్చి అక్కలాగా మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ. మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మరి మన పార్వతక్క నోట ఏ పాట విందాం? మరో పాట నర్సపెల్లే గండిలోన గంగ. ఓకే అక్క, వినిపిద్దాం. నరసపెల్లే గండిలోన గంగదారి ఆడినేమిలి ఆటలకు గంగదారి. నరసపెల్లే గండిలోన గంగదారి ఆడినేమిలి ఆటలకు గంగదారి. ఆడినేమిలి ఆటలకు గంగదారి మోగనేమిలి మోసపాయ గంగదారి. ఆడినేమిలి ఆటలకు గంగదారి మోగనేమిలి మోసపాయ గంగదారి. ఇద్దరాము గూడుదాము గంగదారి వద్దిమాను కొలుముదాము గంగదారి. ఇద్దరాము గూడుదాము గంగదారి వద్దిమాను కొలువుదాము గంగదారి. ఇద్దరాము గూడినప్పుడు గంగదారి కొత్త కుండల పాశమూలే గంగదారి. కొత్త కుండల పాశమూలే గంగదారి. పాలనేతుల బాసలాయ గంగదారి. పాలనేతుల బాసలాయ గంగదారి. పసిపోయే తీరమచ్చే గంగదారి. నరసపెల్లే గండిలోన గంగదారి ఆడినేమిలి ఆటలకు గంగదారి. నరసపెల్లే గండిలోన గంగదారి ఆడినేమిలి ఆటలకు గంగదారి. ఆడినేమిలి ఆటలకు గంగదారి మోగనేమిలి మోసపాయ గంగదారి. ఆడనేమిలి ఆటలకు గంగదారి మోగనేమిలి మోసపాయ గంగదారి. తేజన్న ఫోన్ చేసినాం. ఫోన్ చేస్తే మా ఇంటర్వ్యూ తీసుకున్నాడు అన్న. మరి మీరు కూడా ఫోన్ చేయండి రవితేజ అన్నకు. మరి మీ ప్రోగ్రాం కూడా తీసుకుంటాడు అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్వతక్క పాటల్ని కళాప్రస్థానాన్ని మీరు చూస్తారు. ఒక పాటని మించి ఒక పాట అక్క చాలా అద్భుతంగా పాడుతుంది. అక్క పాట నచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. అక్క, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఊళ్ళకి రాగానే అందరు నీతోని మరాఠీలో మాట్లాడుతారు, కొంతమంది కన్నడంలో మాట్లాడతారు, కొంతమంది అయితే ఈ పాట పాడు ఆ పాట పాడని నీకు చెప్తున్నట్టున్నారుగా కన్నడంలో కదా. అంటే ఇక్కడికి వచ్చినావంటే నువ్వు హిందీలా మరాఠీలా కన్నడంలా పాటలు పాడుతూ ఉంటావు, ప్లస్ భాషలు మాట్లాడుతూ ఉంటావు. ఇప్పుడు ఈ పాటలు ఈ భాష అంతా మీ వల్ల కూడా వచ్చా? మరాఠీ మాట్లాడతాం. మా ఇంట్లో మరాఠీ మాట్లాడతాం, బయట అయితే తెలుగు కన్నడ మాట్లాడతాం. వేరే వాళ్ళకు మీ అమ్మ వాళ్ళు ఇక్కడి వాళ్ళకు కూడా వచ్చానట్టు. ఓకే ఓకే. అంటే నువ్వంటేనేమో కర్ణాటక బార్డర్లో ఉన్నావు, మరి వీళ్ళైతే తెలంగాణ మహారాష్ట్రకి దగ్గర ఉన్నారు. అంటే మీ వాళ్ళు అందరూ అక్కడ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, మీకు బార్డర్ దగ్గర కాబట్టి మీ వాళ్ళందరూ కూడా వచ్చిందన్నమాట. ఓకే ఓకే ఓకే. వీళ్ళకు అమ్మ నాన్న వాళ్ళకు అన్న వాళ్ళకు వదిలే వీళ్ళందరూ కూడా కన్నడం వస్తుందా? కన్నడము, మరాఠీ, హిందీ వస్తుందా? కన్నడం వస్తుంది, వాళ్ళకు కూడా వస్తుంది, కన్నడం వస్తుందా? ఓకే ఓకే అక్క. అదే నువ్వు రాగానే అందరు మీ వాళ్ళు అందరు నీతో మాట్లాడతారు కదా, అందుకనే మరి మరాఠీ, కన్నడ, హిందీ అంత భాష వస్తుంది. ఒక్కసారి అక్క మరి మన ప్రేక్షకులకు, మన వ్యూవర్స్కి మరాఠీలో ఒక పాట వినిపిద్దామా? సరే అక్క. सांग ना देवी माझ्या भावाला सुखी हाय मी माझ्या गावाला. सांग ना देवी माझ्या भावाला तू भावाला सुखी हाय मी माझ्या गावाला. सासरा माझा बापा परी सासू माझी आई खरी. सासरा माझा बापा परी सासू माझी आई खरी. सांग ना देवी माझ्या भावाला सुखी हाय मी माझ्या गावाला. सांग ना देवी माझ्या भावाला तू भावाला सुखी हाय मी माझ्या गावाला.
भाया माझं भावाप्रमाण ननंद माझी बहिणी समान भाया माझं भावाप्रमाण ननंद माझी बहिणी समान दुःख कळते माझ्या जावाला सुखी है मी माझ्या गावाला सांगना देवी माझ्या भावाला सुखी है मी माझ्या गावाला सुखी है मी माझ्या गावाला. సూపర్ సూపర్ అక్క. ఇప్పుడు మరాఠీలో పాట వినిపించినావు కదా మన ప్రేక్షకులకు, ఒకసారి మరాఠీలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని, ఈ వీడియోని లైక్ చేయమని, షేర్ చేయమని ఒకసారి మరాఠీలో చెప్పక్క. माझं गाणं तुम्हाला साजल्यान लाईक करा, शेअर करा, कमेंट करा, सबस्क्राईब करा. जोरदार टॅलेंट शोला सब्सक्राइब करा. సూపర్ సూపర్ అక్క. అట్లనే ఒకసారి హిందీలో చెప్పు. हिंदी में बोलिए, तुम्हारा गाना पसंद आया तो लाइक करो. बोलो का म्हणाव रे. मेरा गाना पसंद आया तो हमारा गाना पसंद आया तो लाइक करो, शेयर करो. जोरदार टैलेंट शो को సబ్స్క్రైబ్ కరో. ఓకే, ఒకసారి మన ಕನ್ನಡంలో చెప్పు ರೀ. ಜೋರ್ದಾರ್ ಟ್ಯಾಲೆಂಟ್ ಶೋ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ಲೈಕ್ ಮಾಡಿರಿ, ಶೇರ್ ಮಾಡಿರಿ. ನಮ್ಮ ಹಾಡು ನಚ್ಚಿದ್ದಾರೆ ನಿಮಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿರಿ. ధన్యవాదాలు. సూపర్ సూపర్ అక్క, ఎక్సలెంట్. చాలా బాగా పాడుతున్నావు, ఒక పాట నుంచి ఒక పాట. అక్క నువ్వు ఈ పాటలు పాడుతున్నావు కదా, ఇప్పుడు నువ్వు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ బార్డర్ సరిహద్దులో ఉన్నావు. మీ అత్తగారు అమ్మ వాళ్ళదేమో కామారెడ్డి జిల్లా తెలంగాణ, ఇటుపక్క పోతే మహారాష్ట్ర. ఓకే అక్క, ఈ 3 రాష్ట్రాలల్లో నీకు ఎప్పుడన్నా పాట పాడే అవకాశం వచ్చిందా? ఎప్పుడు రాలే. సరే అక్క, మీ చుట్టాలు కానీ మీ ప్రాంతంలో జరుగుతున్న ప్రోగ్రాంలు స్టేజీల మీద ఎప్పుడైనా చేసే అవకాశం వచ్చిందా, పాటలు పాడే అవకాశం? అక్క ఇప్పుడు మీ వాళ్ళు అందరూ కలుస్తారు కదా, కలిసినప్పుడు మీరు మీ ఇంట్లో పండుగలు అయినప్పుడు మీ రిలేషన్లో అప్పుడు నీతో ఏమైనా పాటలు పాడిపిస్తారా? నువ్వు మంచిగా పాడతావు, పాడు అని చెప్పేసి ఈ హిందీలో కానీ, మరాఠీలో కానీ, కన్నడంలో కానీ అట్లా మీ వాళ్ళందరూ పాడమని చెప్పి అంటారాక? అట్లా అంటే తెలుగులో కానీ కన్నడంలో కానీ పాడిపిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే అక్క, మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు ఒక కన్నడ పాట వినిపిద్దామా? ಕನ್ನಡ ಪ್ರೇಕ್ಷಕರಿಗೆ ನನ್ನ ಹಾಡು ನಚ್ಚಿದ್ರೆ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ರವಿತೇಜ ಅನ್ನಕ್ಕೆ ಫೋನ್ ಮಾಡಿರಿ. ನೀವು ನಿಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಭೀ ತಗೋತಾರೆ, ಫೋನ್ ಮಾಡಿರಿ. ಬಡತನದ ಮನೆ ಒಳಗ ಹೆಣ್ಣ ಹುಟ್ಟಬಾರದು, ಬಡತನದ ಮನೆ ಒಳಗ ಹೆಣ್ಣ ಹುಟ್ಟಬಾರದು. ಹಡದ ತಪ್ಪಿಗಾಗಿ ತಾಯೇ, ಹಡದ ತಪ್ಪಿಗಾಗಿ ತಂದೆ ಕಣ್ಣೀರ ಸುರಿಸಬಾರದು. ಬಡತನದ ಮನೆ ಒಳಗ ಹೆಣ್ಣ ಹುಟ್ಟಬಾರದು, ಬಡತನದ ಮನೆ ಒಳಗ ಹೆಣ್ಣ ಹುಟ್ಟಬಾರದು. ಹಡದ ತಪ್ಪಿಗಾಗಿ ತಂದೆ, ಹಡದ ತಪ್ಪಿಗಾಗಿ ತಾಯಿ ಕಣ್ಣೀರ ಸುರಿಸಬಾರದು. ಬಡತನದ ಮನೆ ಒಳಗ ಹೆಣ್ಣ ಹುಟ್ಟಬಾರದು, ಬಡತನದ ಮನೆ ಒಳಗ ಹೆಣ್ಣು ಹುಟ್ಟಬಾರದು. ಬಡವನ ಮಗಳಾದರೂ ಕಪ್ಪಾಗಿರಬಾರದು, ಬಡವನ ಮಗಳಾದರೂ ಕಪ್ಪಾಗಿರಬಾರದು. ಹೆಣ್ಣ ಹಡದ ತಾಯಿಗೆ ಎಂದು ಬಯ್ಯಬಾರದು. ಹಣದಾಸೆದ ಗುಣದವನ, ಹಣದಾಸೆದ ಗುಣದವನ ಹೆಂಡ
ಹೆಂಡತಿಯಾಗಬಾರದು ಬಡತನದ ಮನೆಯೊಳಗ ಹೆಣ್ಣು ಹುಟ್ಟಬಾರದು ಬಡತನದ ಮನೆಯೊಳಗ ಹೆಣ್ಣು ಹುಟ್ಟಬಾರದು ಬಡತನದ ಮನೆಯೊಳಗ ಹೆಣ್ಣು ಹುಟ್ಟಬಾರದು. ನಾನು ಹಾಡು ನಚ್ಚಿದ್ದಾರೆ ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ, ನನ್ನ ಹಾಡಿಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ಜೋರ್ದಾರ್ ಟ್ಯಾಲೆಂಟ್ ಶೋ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. ರವಿತೇಜ ಅನ್ನ ಫೋನ್ ಮಾಡಿರಿ, ನಿಮ್ಮ ಹತ್ರ ಕೂಡ ಬರ್ತಾರೆ. ನಾವು ಫೋನ್ ಮಾಡಿದೆ, ನಂಬಲ್ಲಿ ಬಂದ್ರೆ ನೀವು ಹಾಡೋದಿದ್ರೆ ನಿಮಗೆ ಫೋನ್ ಮಾಡಿರಿ, ನಿಂಬಲ್ಲಿ ಬರ್ತಾರೆ, ನಿಮ್ಮ ಎಂಟ್ರಿ ತಗೋತಾರೆ. ಫೋನ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ. సూపర్ ఎక్సలెంట్ కన్నడ పాట. మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఇప్పుడు ఒక తెలుగు పాట వినిపిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం వీళ్ళకు తెలుగు, కన్నడం, మరాఠీ ఇవి 3-4 భాషలు, ఒక తెలుగు కాకుండా ఇంకా 3 భాషలను నువ్వు వినిపిస్తున్నావు. వాళ్ళు వింటూనే ఉన్నారు, మన ప్రోగ్రాం చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరొక పాట తెలుగులో, ఓకేనాక? ఇప్పుడు తెలుగులో ఏ పాట మన ప్రేక్షకులకి? కట్టెలకు బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది, కట్టెలకు బొమ్మన్నది, మా అత్త కలవనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది, మా అత్త కలవనే బొమ్మన్నది. యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో. కాలి మెట్టెలు వాయరా సెలికాడ రాజడిగితే మందునో, కాలి మెట్టెలు వాయరా సెలికాడ రాజడిగితే మందునో. ఉడుకుడుకు దుంపాలనవే సినదాన ఊరికేస్తే పోయేననవే, ఉడుకుడుకు దుబ్బాలనవే సినదాన ఊరికేస్తే పోయేననవే. కట్టెలకు బొమ్మన్నది, మా అత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది, మా అత్త కలువనే బొమ్మన్నది. యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో. చేతి గాజులు వాయరా సెలికాడ రాజడిగితే మందునో, చేతి గాజులు వాయరా సెలికాడ రాజడిగితే మందునో. మంచి రోకాలనవే సినదాన చేజారిపోయేననవే, మంచి రోకాలనవే సినదాన చేజారిపోయేననవే. కట్టెలకు బొమ్మన్నది, మా అత్త కలవనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది, మా అత్త కలవనే బొమ్మన్నది. వేడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో. మొదటి కుంకుమ వాయరా చెలికాడ రాజడిగితే మందునో, మొదటి కుంకుమ వాయరా చెలికాడ రాజడిగితే మందునో. శివరాత్రి ఎండాలనవే సినదాన చెమటస్తే పోయేననవే, శివరాత్రి ఎండాలనవే సినదాన చెమటస్తే పోయేననవే. కట్టెలకు బొమ్మన్నది, మా అత్త కలువనే బొమ్మన్నది. కట్టెలకు బొమ్మన్నది, మా అత్త కలువనే బొమ్మన్నది. యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో, యాడికే సందమామ నా వెంట వేటగాడై వస్తావో. జోర్దార్ టాలెంట్ షో లైక్ చేయండి, షేర్ చేయండి. నా పాట నచ్చినట్టయితే లైక్ చేయండి. సూపర్ 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 అక్క, ఎక్సలెంట్. కట్టెలకు బొమ్మన్నది, మా అత్త కలవనే బొమ్మన్నది, యాడికే సందమామ. సూపర్ అక్క, చాలా బాగుంది. అక్క దగ్గర చాలా పాటలు ఉన్నాయి, అంటే యూట్యూబ్లోకి రాని పాటలు చాలా ఉన్నాయి. నాకు పాడి వినిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అన్న ఈ పాట విను, ఈ పాట విను అని. అక్క పాటలు కనుక మీకు కావాలంటే మన ఛానల్ని కాంటాక్ట్ చేస్తే తప్పకుండా ఇస్తాం. యూట్యూబ్లోకి రాని పాటలు, తను సొంతంగా కైగట్టిన పాటలు చాలా ఉన్నాయి అక్క దగ్గర. అక్క పాటలు కావాలంటే కాంటాక్ట్ చేస్తే తప్పకుండా ఇస్తాం. మరి అక్క పాటల్ని చూస్తున్న మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో అక్కని ఎంకరేజ్ చేయండి. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తాయి? అన్న రవితేజ్ అన్న, నేను పాట పాడేది ఇప్పుడు కొండన్న పాట. అక్క గైనికాడి కొండన్న పాట, అందమైన గోవి. ఓకే, ఆయన గొర్రెలు గైనికాడి కొండన్న. గైనికాడి కొండన్న గొర్రెలు కాసుకుంటా పాడతాడు కదా. కొండన్న కూడా నీ యొక్క చదువు రాదు. చదువు రాదు, నాకు కూడా చదువు రాదు. ఓకే సరే అక్క, పాట పాడతాను. ఓకే వినిపి. అందమైన గువ్వవే నువ్వెందుకు వలిగినవే, అందమైన గువ్వవే నువ్వెందుకు వలిగినవే, నువ్వు మనసురాల గువ్వవే నిన్నెవ్వరేమన్నారే, మనసురాల గువ్వవే నిన్నెవ్వరమ్మన్నారే, రారే 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 రారే, అందమైన గువ్వవే నువ్వెందుకు వలిగినవే, మనసురాల గువ్వవే ఎవ్వరేమన్నారే, మేఘమై వెదిగింది సిరిగాలివై వచ్చింది, మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది, అందమైన గువ్వవే నువ్వెందుకు వలిగినవే, మనసురాల గువ్వవే నిన్నెవ్వరేమన్నారే, అందమైన గువ్వవే నువ్వెందుకు వలిగినవే, మనసురాల గువ్వవే నిన్నెవ్వరేమన్నారే, రారే 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 హే రారే రారే, మేఘమై వెదిగింది సిరిగాలివై వచ్చింది, మెరుపువై మెరిసింది సిరివానవై కురిసింది, అందమైన గువ్వవే నువ్వెందుకు వలిగినవే, మనసురాల గువ్వవే నిన్నెవ్వరేమన్నారే, నిన్నెవ్వరేమన్నారే. జోర్దార్ టాలెంట్ షోకు స్వాగతం సుస్వాగతం. ప్రేక్షకులకు లైక్ చేయండి, షేర్ చేయండి. నా పాట నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్ రాయండి. ఓకే కామెంట్ రాయండి. సరే అక్క, సరే. సూపర్ 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 అక్క, ఎక్సలెంట్. గైనికాడి కొండన్న పాట మన పార్వతక్క నోట చాలా అద్భుతంగా పాడింది, చాలా ఎక్సలెంట్గా. అందమైన గువ్వవే నువ్వు అందాలన గువ్వవే, సూపర్ అక్క. అక్క ఒక పాటను మించి ఒక పాట చాలా అద్భుతంగా పాడుతుంది. పాటల ఎంపిక కూడా అట్లుంది. హిందీ, తెలుగు, మరాఠీ, కన్నడం ఈ భాషల్లో పాడే విధానం, అక్క పాటలు ఎంచుకోవడం, మళ్ళీ భీమ్ పాటలు మీరు చూసారు, అంబేద్కర్ మీద ఆ పాటల ఎంపిక అట్లుంది అక్కది, చాలా అద్భుతంగా ఉంది. పాడే తీరు కూడా బాగుంది. ఇంత మంచి గొంతున్న అక్కను మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ జోర్దార్ టాలెంట్ షోలో పార్వతక్క ప్రోగ్రామ్ చూస్తున్న మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన అక్కను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. మరో పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఏ పాట వినిపిస్తుంది? మరో పాట మా జోర్దార్ టాలెంట్ ప్రేక్షకులకు వినిపిస్తున్నా. ఎండి కొండాలు వేలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంటాన కరళాని దాసినోడా, కంటి చూపులతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, నాగాభరణుడా, నంది వాహనుడా, కేనారినాథుడా, కాశీ విశ్వేశ్వరుడా, భీమశంకర, ఓంకాళేశ్వర, శ్రీకాళేశ్వర, మహారాజ రాజేశ్వర, వెండి కొండాలు వేలేటోడా, అడ్డబొట్టు శంకరుడా, జోలె పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాసే జంగముడా, కంటాన కరళాని దాసినోడా, కంటి చూపులతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా, పలకాయ కొట్టేరే, పాయసాలు వండేరే, పప్పు బెల్లము కలిపి పలారాలు పంచేరే, పలారాలు పంచేరే,
గండ దీపాలు ఘనముగా వెలిగించేరే గండాలు బాపమని ఒప్పతులు పట్టేరే లింగన రూపాయి దమ్మన కోడలు కట్టిన వారికి సుట్టనివే తడిబట్ట తానాలు గుడి చుట్టూ దండలు మొక్కిన వారికి దిక్కు నీవేలే శ్రీశైలంలోడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరు నా విలిసినా గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చే అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు పూజలను మా ఇంటి దేవుడవే వెండి కొండాలు వేలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని తిరిగేటోడా జగాలను గాసే జంగముడా కంట నగరలని దాసినోడా కంటి చూపులతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. నా పాట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోర్దార్ టాలెంట్ షోకి సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ అక్క, ఎక్సలెంట్. ఈ 4 భాషల్లో ఏ పాట అయినా అలవోకగా పాడగలదు అక్క. ఎందుకంటే అక్కకు ఎక్కువ ఈ కన్నడము, మరాఠీ, హిందీ భాషల మీద చాలా గ్రిప్ ఉంది. తెలుగు అయితే ఆమెకు చిన్నప్పటి నుంచి వచ్చింది. అట్లా ఏ పాట తీసుకున్న అక్క చాలా ఈజీగా అలా పాడుతూ ఉంది. పాటలు అంటే బాగా ఇష్టం అక్కకు. అందుకోసం మీరు ఇంత టాలెంట్ ఉన్న అక్కను, ఇంత మంచిగా పాడుతున్న అక్కను మనం చేయవలసింది, మీరు ప్రేక్షక దేవుళ్ళు చేయవలసింది ఏంటంటే ఒక మంచి కామెంటు, ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయమని ఎందుకు అడుగుతామంటే ఈ అక్క కళా ప్రతిభ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్కి వెళ్ళిపోతుంది. మీ ఫ్రెండ్స్ కొంతమంది వేరే రాష్ట్రంలో ఉంటారు, వేరే స్టేట్లో కూడా ఉంటారు, వేరే దేశంలో ఉంటారు. అప్పుడు వాళ్లకు ఈ వీడియో వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు కొంతమంది షేర్ చేసినప్పుడు దాంట్లో ఎవరైనా కళాకారులు ఉంటే చూసి మన ఛానల్కి ఫోన్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా మనం వివిధ ప్రాంతాలకి వీడియోని షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఇంకా ముందు కూడా మంచి ప్రోగ్రాంలల్లా, మంచి స్టేజ్ ప్రోగ్రాంలు, తర్వాత టీవీ ఛానల్ ప్రోగ్రాంలు, రికార్డింగ్లో పాడాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకొని మంచి కామెంట్తో అక్కని ఎంకరేజ్ చేద్దాం. అక్క మరో అద్భుతమైన పాట మన ప్రేక్షకులకు ఏ పాట వినిపిస్తుంది? అంబేద్కర్ పాట అన్న ఇప్పుడు పాడేది. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా. ఉద్యమాలకు బటలేసే పొరుపాటకు రాగమై గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోయినరా మహనీయుల్లారా, సుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదల దండాలు మహనీయుల్లారా. చీ అన్న కులము నుండి వీరజిమ్మే క్రాంతి ఓలే ఈ మనము చరిత్రను మటుమాయము చేయండని బోధించి సమీకరించి పోరాడమని చెప్పిన భీమరావు అంబేద్కర్ అయ్యో మహనీయుల్లారా, శూద్రకులాలకే సందామయ్యో మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదల దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదల దండాలు మహనీయుల్లారా. నా పాట నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సూపర్ అక్క, ఎక్సలెంట్. ఈ 4 భాషల్లో ఏ పాట అయినా అలవోకగా పాడగలదు అక్క. ఎందుకంటే అక్కకు ఎక్కువ ఈ కన్నడము, మరాఠీ, హిందీ భాషల మీద చాలా గ్రిప్ ఉంది. తెలుగు అయితే ఆమెకు చిన్నప్పటి నుంచి వచ్చింది.
అట్లా ఏ పాట తీసుకున్నా అక్క చాలా ఈజీగా అట్లా పాడుతూ ఉంది. పాటలు అంటే బాగా ఇష్టం అక్కకు. అందుకోసం మీరు ఇంత టాలెంట్ ఉన్న అక్కను, ఇంత మంచిగా పాడుతున్న అక్కను మనం చేయవలసింది, మీరు ప్రేక్షక దేవుళ్ళు చేయవలసింది ఏంటంటే ఒక మంచి కామెంటు, ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయమని ఎందుకు అడుగుతామంటే ఈ అక్క కళా ప్రతిభ మీ ఫ్రెండ్స్కి, మీ రిలేషన్కి వెళ్ళిపోతుంది. మీ ఫ్రెండ్స్ కొంతమంది వేరే రాష్ట్రంలో ఉంటారు, వేరే స్టేట్లో కూడా ఉంటారు, వేరే దేశంలో ఉంటారు. అప్పుడు వాళ్లకు ఈ వీడియో వెళ్ళినప్పుడు వాళ్ళు చూసి వాళ్ళు కొంతమంది షేర్ చేసినప్పుడు దాంట్లో ఎవరన్నా కళాకారులు ఉంటే చూసి మన ఛానల్కి ఫోన్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అట్లా మనం వివిధ ప్రాంతాలకి వీడియోని షేర్ చేసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి ప్రోగ్రాంలల్లా, మంచి మంచి స్టేజ్ ప్రోగ్రాంలు, తర్వాత టీవీ ఛానల్ ప్రోగ్రాంలు, రికార్డింగ్లో పాడాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకొని మంచి కామెంట్తో అక్కని ఎంకరేజ్ చేద్దాం. ఈ జోర్దార్ టాలెంట్ షోలో పార్వతక్క ప్రోగ్రామ్ చూస్తున్న మీరందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన అక్కని ఎంకరేజ్ చేయండి. మీరు చూస్తున్నారు మన జోర్దార్ టాలెంట్ షోలో పార్వతక్క ఇంటర్వ్యూ పార్ట్ 2ను. ఇంటర్వ్యూ పార్ట్ 2 పూర్తిగా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. అన్న అక్కది ఇంటర్వ్యూ పార్ట్ 1 ఉంది, పార్ట్ 2 ఉంది. ఈ 2 వీడియోలతో పాటు అక్క ఈ ఫుల్ సాంగ్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసిన, సపరేట్గా ఉంటాయి సాంగ్స్. ఆ ఫుల్ సాంగ్స్ కూడా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. మీ ప్రాంతంలో ఉన్న కళాకారులను మాకు పరిచయం చేయండి. మీరు కూడా ఈ షోలో పాల్గొనాలనుకుంటే ఒక 2 పాటలు పాడి వీడియోను ఈ కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ఊరికి వచ్చి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తాం. ఆ అవకాశం నాకు కల్పించమని మిమ్మల్ని కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో, కళామా తల్లి సేవలో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.